హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము ఇంకా మాది మా బావగారి కూతురు పెళ్ళి అని చెప్పాను కదా, ఆ పెళ్ళి షాపింగ్ ఇంకా మాకు పూర్తి కాలేదు. ఇంకా మా వారికి బట్టలు తీయాలి కదా, ఆయన బట్టలు తీసుకోవడం కోసం ఇంకా నాకు వేరే పనులు ఉన్నాయిలేండి షాపుల్లో. అట్లా అన్నీ కలుపుకొని షాపింగ్ చేద్దామని మళ్ళీ బయలుదేరాము. ఇంకా కార్లో వెళ్ళాలంటే మా వారికి చాలా చిరాకు. ఎందుకంటే అక్కడ అసలు ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది. అసలు కార్లు పార్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని ఆయన 2 వీలర్లు వెళ్దామంటారు. కానీ ఎండ చాలా భయంకరంగా ఉంది కదా, దానికోసం నేను వద్దు, ఎండకి మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత బాడీ ఇబ్బంది పడుతుంది కదా, మళ్ళీ హీట్ అయిపోతుంది, ఎక్కడో కష్టమైనా కొంచెం ట్రై చేద్దాంలే అని చెప్పి కార్లోనే వెళ్ళి మొత్తం అన్ని షాపింగ్ అంతా చేసుకున్నాము. కొంత భాగం అప్పటికే 2:30 దాటిపోయింది. ఇంకా చాలా ఆకలేసేసింది. సరే ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకొని పనులు ముందంటూ భోజనానికి వెళ్ళిపోదామని చెప్పి అక్కడే మేము కొంచెం దగ్గరలో కన్నా రెస్టారెంట్ అని చెప్పి ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఇంటి భోజనం లాగా. అసలు అరిటాకులు వేసి ఎంత బాగా భోజనాలు వడ్డిస్తారండి. అసలు తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా సరే సాంప్రదాయబద్ధంగా అరిటాకుల్లోనే భోజనాలు పెడతారండి. అది నాకు చాలా ఇష్టము. ఈ అరిటాకుల్లో భోజనాలు తింటుంటే ముందటి కాలంలో ముందంటే మాకు 90sలో అట్లా ఉన్నప్పుడు ఇట్లాగే కదా, పెళ్ళిళ్ళలో భోజనాలకి అరిటాకులు వేసి మంచిగా అన్నీ వడ్డించి బంతి భోజనాలు పెట్టేవాళ్ళు కదా, అలా పెడితే నాకు చాలా ఇష్టం తినాలని. కానీ ఇప్పుడు అసలు అలాంటివి ఎవ్వరూ చేయడం లేదు. బంతి భోజనాలు అరిటాకులు వేసి అందరం వరుసగా మన వాళ్ళు అందరం కలిసి కూర్చొని అన్నీ అందరూ వేస్తూ ఉంటే వడ్డించి దగ్గరకు వచ్చి మర్యాదపూర్వకంగా అలా వడ్డించినప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా, మానసికంగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా తింటాం కదా కూర్చొని. అది చాలా నచ్చుతుంది నాకు. అలాంటివి ఇప్పుడు అసలు కనుమరుగైపోయాయిలేండి. నిలబడుకొని బఫే భోజనాలు వచ్చేసాయి. సరే, అది అలా పక్కన పెడితే మీకు కూడా నాలాగే ఇష్టపడే వాళ్ళు ఉన్నారా బంతి భోజనాలు అరిటాకుల్లో? ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకా మేము అదే లైన్లో పూర్తిగా వచ్చే దారి అంతా గోల్డ్ షాప్లేనండి. సరే, అలాగే నడుచుకుంటా చూసుకుంటా వచ్చేసి ఇంకా మేము పీటరింగ్ ల్యాండ్కి వచ్చేసాము. అక్కడే మా వారికి బట్టలు తీసుకోవాలని. అక్కడైతేనే బాగా డీసెంట్గాను మంచిగా బాగుంటాయి. మా వారికి అక్కడవే బాగా సూట్ అవుతాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. అందుకని ఇంకా అక్కడికే వెళ్ళాము. ఇంకా ఆయనకి నచ్చినవి బట్టలు, ప్యాంట్లు, షర్ట్స్, టీషర్ట్స్ అన్నీ తీసుకున్నారు. సరే, ఇవన్నీ కూడా వీడియో ఒకసారి తీద్దామని వాళ్ళని అడిగితే షాప్ వాళ్ళు తీసుకోమని చెప్పారు. సరే అని ఒక రౌండ్ వేసి మొత్తం వీడియో తీసుకున్నానండి. ఇంకా ఈ సూట్లు ఇలాంటివి బాగున్నాయి కదా. ఇంకా మా వారు ఇలాంటి డ్రెస్సులు ఎప్పుడు తీస్తారేమో చూద్దాం. ఆయన తీసుకొని వేసుకోవాలి, చూడాలి. నాకు అది ఇష్టం, ఆయన ఇలాంటి బట్టలు వేసుకుంటే చూడాలని. చూద్దాం అది ఎన్ని రోజులకి నెరవేరుతుందో. అన్నీ వస్తాయి, కాకపోతే దానికి టైము, ఓపిక ఉండాలి కదా. భగవంతుడు అన్నిటినీ ఇస్తాడనేది నా నమ్మకం. సరే, ఇది జరిగే రోజునే జరుగుతుందిలేండి. తర్వాత ఇంకా మేము కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సరే, ఇంటికి వచ్చాక నేను ఎక్కడ తిరిగి ఏమేమి షాపింగ్ చేశాను, ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియోని నేను మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. తర్వాత మీకు అన్నీ చూపిస్తాలేండి ఏం తీసుకున్నాను అనేది. ఇంకా మా వారి బట్టలు అయితే మాత్రం చూపించట్లేదు, అవి పెళ్ళిలో మేము వేసుకున్నప్పుడు మీకు ఆ వీడియోల ద్వారా చూపిస్తాలేండి. మా వారు ఇప్పుడు చూపించొద్దన్నారు, ఆయనకి ఎందుకో వద్దనిపించిందేమో మరి. సరేలేండి, ఇంకా ఆయనకి ఇష్టం లేనప్పుడు నేను చేయకూడదు కదా అని వదిలేశాను. తర్వాత పెళ్ళిళ్ళలో మా బట్టలు మేము ఎలా అలంకారం చేసుకున్నాము, ఎలా చేస్తున్నాము, మ్యారేజ్లో ఎలా అని వీడియోల ద్వారా మీకు చూపిస్తానండి. పెళ్ళిలో మేము ఇంకా ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా అంతా డెకరేట్ చేసుకున్నాము, ఎలా ఉన్నాము అనేది మీకు వీడియోల ద్వారా చూపిస్తాను. ఎలా ఉన్నాయో చూసి మీరు చెప్తా ఉండండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.